తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెండి బంగారం వ్యాపారస్తులకి స్వర్ణకార వృత్తిదారులకి జై విశ్వకర్మ. నేను మీ కొండోద నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి విశ్వకర్మ జాతి సేవకుని. కొన్ని పట్టణాలలో అక్కడ లోకల్ సంఘం నాయకులు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు చెప్పుకొని పోలీసు వాళ్ళు వస్తే ఆ పోలీసు వాళ్ళతో ఈ నాయకులు కుమ్మక్కై వాటాలు మాట్లాడుకొని స్వర్ణకారులతో బంగారం వ్యాపారస్తులతో బంగారాలు పైసలు కట్టిపిస్తున్నట్టుగా నా దృష్టికి రావడం జరిగింది. సీరియస్గా ఉంటుంది. అట్లాంటి తమాషాలు ఎవడు చేసినా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తేనిస్తలేరంట. మీ వాటాల కోసం చాలా మంది కట్ చేసాం. అట్లాంటి కారణాలు ఒకప్పుడు నడిచిన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించక ముందుకు పోవాలి, ఎస్ఐతో సిఐతో కూర్చోవాలి. లేదు సార్ వాడు బాగా బలిచున్నాడు, నేను చెప్తా 10 తులాలు 15 తులాలు కట్టిస్తా, మాకు కొంచెం ఇవ్వండి, మీరు తీసుకోండి అని చెప్పేసి ఇట్లాంటి తమాషాలు నడిపించారు. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించిన తర్వాత చాలా చోట్ల అవన్నీ బంద్ అయినాయి. ఇంకా కొన్ని ప్రాంతాలలో నడుస్తున్నట్టుగా చేస్తున్నట్టుగా ఈ మధ్యలో నా దృష్టికి వచ్చింది. నేను చెప్తా ఉన్నా, సీరియస్గా ఉంటా, చీర్చింత గడతాం అట్లాంటి పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే. ఒక సైడ్ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం కోసం, చట్టంలో మార్పు కోసం, ఒకవేళ దొంగతనం చేసి దొరికితే దొంగ ఆస్తులు వేలం వేసి రికవరీ చేసుకోవాలి, లేదా దొంగకు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టాలి, కఠిన శిక్ష ఉండాలి. ఆ రకంగా చట్టంలో మార్పు రావాలని చెప్పి మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు ఇంకొక వైపు భయపెడుతూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ మీ లాభాల కోసం పోలీసు వాళ్ళతో కుమ్మక్కై కొంతమంది పోలీసు వాళ్ళతో బంగారాల పైసలు కట్టిస్తారా? ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురాకుండా చూస్తారా? బిడ్డ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఈ చెప్పే వాళ్ళు కూడా నాకు డైరెక్ట్గా వాళ్ళ పేరు అన్ని డీటెయిల్స్ చెప్పండి. వాళ్ళని చీరి చింత గట్టి బట్టలిప్పి బజార్లో నిలబెడతా. అన్న ఇంకొకసారి వేస్తే చెప్తాము, ఇట్లా వేసిండు అని చెప్పడం కాదు, డైరెక్ట్గా చెప్పండి. చెప్తే వాళ్ళని చీరి చింతకే కడతాము, ఉట్టిగా కూడా కాదు. 7 సంవత్సరాల పోరాటం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించి విశ్వకర్మల కోసం, బంగారం వ్యాపారస్తుల కోసం. టీవీ ఛానల్ ప్రారంభించక ముందు 2 సంవత్సరాలు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయడం జరిగింది. 9 సంవత్సరాల నుంచి ఊరికే పోరాటం చేస్తలే. ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలు ఎవ్వడు కూడా వేయొద్దు. ఒకవైపేమో నకిలీ పోలీసు వాడికి కొంతమంది డబ్బులు కొడతా ఉన్నారు. కొట్టిన వాళ్ళు చెప్పమంటే చెప్పరు, వాడి ఫోన్ నెంబర్ ఏ నెంబర్ కొట్టిరో చెప్పారు. కొంతమంది చెప్తా ఉన్నారు మళ్ళీ మహబూబ్నగర్ స్టార్ట్ అయింది, నిన్నటి నుండి ఫోన్ వాడిది. అట్లే వాడిని ట్రాప్లో పెడతా ఉన్నాం. డీజీపీ గారికి దగ్గరికి వెళ్తామంటే రేపు సమయం ఇచ్చి రేపు వెళ్ళేది ఉంది. రేపు వెళ్ళిన తర్వాత వాడిని అట్లే ట్రాప్లో పెట్టి దొరకకూడదు. ఒక సైడ్ నకిలీ పోలీసు, ఒక సైడ్ మన వాళ్ళు కొంతమందితో కుమ్మక్క ఈ రకంగా బంగారాలు పైసలు కట్టియడం. ఏం డ్రామాలు చేస్తున్నారా? ఏమన్నా అంటే వాడు కట్టవలసిందే, వాడితో కట్టియవలసిందే అని చెప్పేసి కథలు పడతారా? ఏం ఈ చట్టంలో మార్పు కోసం ఎంత బాధపడుతున్నానో, ఎంత తిప్పలు పడుతున్నానో నాకు తెలుసు. అది చట్టంలో ఊరికే మార్పు కాదు. మంత్రి గారితో దపదపాలుగా చర్చలు, మంత్రి గారితో అయిన తర్వాత మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో కూర్చోబెట్టడం, ముఖ్యమంత్రి గారు చట్టంలో మార్పుకు వాళ్ళ మంత్రిమండలి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్ళాలి, అన్ని పార్టీల దగ్గరికి వాళ్ళని ఒప్పించాలి. తర్వాత హైకోర్టులో, సుప్రీంకోర్టులో దీనిపైన ఒక పిటిషన్ వేయాలి, రిట్ పిటిషన్, కోర్టులో వాదించాలి, లాయర్ని పెట్టాలి. ఊరికేనే కాదు, చట్టంలో మార్పు కోసం నేను లాయర్లతో చర్చలు జరుపుతా ఉన్నాను, రిటైర్డ్ జడ్జీలతో చర్చలు జరుపుతా ఉన్నాను. ఓ సైడు మంత్రి గారితో అన్నీ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్న తర్వాత అన్ని ప్రతిపక్ష నాయకుల దగ్గరికి తిరగడం ఉంటుంది, అన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు ఏమేం చేయాలో అన్ని అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటా వస్తూ ఉన్నాం. ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని విధాలుగా చేసి చట్టంలో మార్పు చేయించబోతా ఉన్నాం. ఊరికేనే ఉండదు. ఇట్లా ఏదో బిస్కెట్ ఇచ్చినట్టుగా చట్టంలో మార్పు వెంటనే వేయరు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. మంత్రి గారికి అర్థమయ్యే విధంగా ఒక్కడికి 10 సార్లు చెప్పిన తర్వాత మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి చెప్తారు. ముఖ్యమంత్రి గారికి ఈజీగా అర్థమయ్యే విధంగా
అప్పుడు ముఖ్యమంత్రి గారు మన సమక్షంలో కూర్చున్నప్పుడు మనందరం ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేం బాధలు జరిగినాయి, ఏమేం జరిగినాయి అవన్నీ చెప్పాలి. మనం హైకోర్టులో, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ చేసినప్పుడు, వాదించినప్పుడు మనకి ఎక్కడెక్కడ ఇబ్బందులు జరిగినాయి కేసులతో సహా, ఇవి కొన్ని ఉదాహరణకు మాత్రమే. ఇట్లా కేసులు కాకుండా భయపడి బంగారాలు కట్టిన వాళ్ళు, పైసలు కట్టిన వాళ్ళు ఎందరో ఉన్నారు అని చెప్పేసి అక్కడ మనం పెట్టిన లాయర్ వాదించవలసి ఉంటుంది, జడ్జి గారిని ఒప్పించవలసి ఉంటుంది. ఊరికేనే ఉండదు. మన దగ్గర ఆధారాలనే ఇప్పుడు అక్రమంగా కేసులు ఎక్కడెక్కడ పెట్టిరో పోలీసు వాళ్ళు మన పైన, మన వాళ్ళ మీద, వాటిని తీసుకొని మనం కేసు కొట్లాడతాం. దొంగకు కఠినమైన శిక్షలుంటే దొంగతనాలు జరగవు, దొంగతనాలు జరగకుండా ఉంటది. చట్టంలో మార్పు తీసుకొచ్చినట్టయితే పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. ఈ వెండి బంగారం వ్యాపారస్తులకు, స్వర్ణకారులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటది. శాశ్వత పరిష్కారం చేస్తాయని చెప్పేసి వీళ్ళందరినీ ఒప్పించి చట్టంలో మార్పు చేయించాలి. నా పట్టుదల ఒకటే, ఈ చట్టంలో మార్పు అయిపోయిందంటే టోటల్ నేను చెప్తున్నా కదా, కార్పొరేట్ జ్యువెలర్ షాపులు, కార్పొరేట్ ఫర్నిచర్ మాల్లు, కార్పొరేట్ సూపర్ మార్కెట్లు, కార్పొరేట్ రకరకాల కంపెనీలు స్థాపించి విశ్వకర్మలకు ప్రతి ఒక్కరికి ఉపాధి ఇవ్వాలి. విశ్వకర్మలను ప్రతి ఒక్కరిని లక్షాధికారులను, కోటీశ్వరులను తయారు చేయాలి. అదే లక్ష్యం. ఆ రూట్లకు పోతే మళ్ళీ దీన్ని వదిలేస్తాం. ఈ చట్టంలో మార్పు అనేది దీంతో బాగా ఇబ్బంది ఉన్నది. వెండి బంగారం వ్యాపారస్తులకైనా, స్వర్ణకారులకైనా. ఎన్ని సంవత్సరాలుగా మన తాతల ముత్తాతల నుండి మొదలుకొంటే ఇప్పటి వరకు ఇబ్బందే ఉన్నది ఈ అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద కొంతమంది పోలీసు వాళ్ళతో. కాబట్టి దానికి శాశ్వత పరిష్కారం దిశగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడక్కడ కొంతమంది లోకల్ సంఘ నాయకులు కొంతమంది పోలీసు వాళ్ళతో కుమ్మక్కయ్యి డ్రామాలు చేస్తున్నారని చెప్పి నా దృష్టికి వచ్చింది. ఇట్లా డ్రామాలు చేసి బంగారం తీసుకుపోయి 10 తులాలు, 5 తులాలు సిఐకి ఇస్తే గోదావరి కని ఏరియా ప్రాంతంలో మళ్ళీ రిటర్న్ ఇప్పించాం వాళ్ళకు. అక్కడ కూడా ఇసుంటి డ్రామాలే చేసిరు. ఎందుకంటే పేర్లు బయట పెట్టం కూడా. ఎందుకంటే సమయం వస్తే పెడతాం. బంగారాలు వసూలు చేసిన నాయకులు ఏమైనా డ్రామాలు చేసినట్టు మళ్ళీ మన దృష్టికి వచ్చిన దానికి ఇంకెవరి దగ్గర నన్ను అట్లనే కట్టించినట్టు ఇంకేమన్నా చేసినప్పుడు అప్పుడు ఎవరెవరు బంగారాలు కట్టించారు, ఎవరెవరితో కట్టించారు మొత్తం జాతకాలు బయట పెడతాం. కట్టిన బంగారం ఒకే బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ రిటర్న్ ఇప్పించాం వల్ల. పెద్దపల్లి జిల్లా ప్రాంతంలో ఒక 3 సంవత్సరాలు అయిందనుకుంటా. మన దృష్టికి వస్తే వదిలిపెట్టేది ఉండదు. ఒక్కటే చెప్పినాం ఆ రోజు కూడా. రాత్రి 9 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 2 గంటల వరకు ఫోన్లు, మెసేజ్లు ఎవరెవరితో వేయించి బ్రేకింగ్ న్యూస్ తీసేయండి, బంగారం ముట్టింది, ఇది ముట్టిందంటే ఒక్కటే చెప్పినా, నేను తప్పుడుగా బ్రేకింగ్ న్యూస్ పెడితే ఆ సిఐకి చెప్పండి, నా మీద కేసు బుక్ చేయమని చెప్పండి. లేదా బంగారమే వసూలు చేసినట్టయితే 10 తులాలు, 5 తులాలు టెస్టింగ్ మిషన్ల వాళ్ళ దగ్గర, ఎక్స్చేంజ్ వాళ్ళ దగ్గర తిరిగి బంగారం రిటర్న్ ఇయ్యమని చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ తీసేసే ప్రసక్తే ఉండదు అని చెప్పినాం. దానికి ఎన్నో కథలు పడ్డారు. బంగారం ముట్టక ముందుకే ముట్టిందని, ఇప్పించినామని, ఇచ్చిర్రని చెప్తే నేను పొద్దున వస్తున్నాడ కుర్చేసుకొని కూసుంటా పోలీస్ స్టేషన్ ముందు అని చెప్తే అప్పుడు వీళ్ళు వాడుకున్నది అదంతా కలిపి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎంత తీసుకురు, ఏం చేసిరో కానీ ఇచ్చిరని చెప్పి బాధితులు ప్రమాణం చేసి చెప్పారు. మా బంగారం మాకు ముట్టింది, మీరు వస్తురు అని తెలిసిన తర్వాత నిన్న కాకపోతే ఒట్టినే ఫోన్ చేయించారు మాతో, ముట్టింది అని చెప్పండి, ఆ బ్రేకింగ్ న్యూస్ తీసేయమనండి అంటే ఇప్పటికి కూడా బ్రేకింగ్ న్యూస్ తీసేయాలి. అట్లే ఉంటుంది విశ్వకర్మ టీవీ ఛానల్లో. ఆయనకి ఏదో ప్రమోషన్ వచ్చిందంట, సిఐకి ప్రమోషన్ వస్తేనంట వీళ్ళు కొంతమంది నాయకులు ఒక్కొక్కరిని ఒక్కొక్క 2 బిస్కెట్లు అడుగుతుండు సారు, ఒక్కొక్క బిస్కెట్ ఇవ్వమన్నాడు అని చెప్పేసి ఇట్లా వసూలు చేసారు. మొత్తం షాపులు ఒక 4 దగ్గర ఏమో వసూలు చేయంగా మన దృష్టికి వచ్చింది. మొత్తం 12 షాపులు ఏమో టార్గెట్ పెట్టుకురు వాళ్ళు వసూలు చేయడానికి. వసూలు చేయనియలే, వసూలు చేసిన బంగారమే రిటర్న్ ఇప్పించినాం. ఇట్లా మీరు అక్కడక్కడ కొంతమంది పోలీసు వాళ్ళతో కుమ్మక్క ఇన్ఫార్మర్గా పనిచేసి ఇన్ఫార్మర్ చాస్టలు చేసుకుంటా మీరు వాళ్ళ దాంట్లో వాటాలు తీసుకొని తమాషాలు చేసి స్వర్ణకారులను, బంగారం వ్యాపారస్తులను భయపెట్టి బంగారాలు కట్టిస్తామంటే ఫుట్బాల్ ఆడవలసి వస్తుంది. మీతో మార్కెట్లో అస్సలే వాల్యూ కూడా లేకుండా వేసేసి వస్తాను నేను వచ్చి. ఒట్టే కూడా కాదు, నేను వస్తే మొండి ఉంటుంది. నేను
చేరేసుకొని కూర్చోవడమే ఉంటుంది అక్కడ. జాగ్రత్త అని చెప్తున్నా. అట్లా ఎవడన్నా పిచ్చి పిచ్చి డ్రామాలు చేసి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి రాకుండా చేసి మీరు బంగారాలు పైసలు కట్టిస్తాం స్వర్ణకారులతో బంగారాలు వ్యాపారస్తులతో అంటే తర్వాత నా దృష్టికి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని వద్దామని. ఆ రోజు మీరెంత తిన్నారు, పోలీసు వాళ్ళు ఎంత తిన్నారో బయట పడుతుంది. ఆ రోజు ఉంటుంది బిడ్డ, మీకు మామూలుగా ఉండదు. జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఒకవైపు పోరాటం చేస్తూ ఉంటే పోరాటానికి మద్దతు తెలపాలి, లేకపోతే మూసుకొని కూర్చోవాలి. బంగారాలు కట్టిపేయడం పైసలు కట్టిపేయడం ఏంది? మీరు పిచ్చోడినై పోరాటం చేస్తున్నా నేను. మా మీద కేసులైనా ఏదైనా భయపడకుండా ఏ రాత్రి అంటే ఆ రాత్రి, ఏ పగలంటే ఆ పగలు, ఎక్కడ పోలీస్ స్టేషన్ అంటే అక్కడికి వెళ్ళడం, ఫోన్లలో మాట్లాడడం, ఫోన్లలో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, పోలీసు వాళ్ళతో కొట్లాట పెట్టుకోవడం, మన వల్ల నిడిపించుకురావడం ఎందుకు చేస్తూ ఉన్నాం? చట్టంలో మార్పు రావాలని చెప్పేసి. 4 గోడల మధ్యలో బంగారాలు కట్టుకుంటా పోతే మార్పు రాదు. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించక ముందుకు ఎక్కడన్నా కొట్లాడి యుద్ధం బట్టి కేసులు వేసి పోలీసు వాళ్ళ మీద ఏమైనా వేసినట్టు చూపెట్టారు, ఏముండయి, కట్టి వచ్చినట్టు ఉంటాయి. మనం రంగంలోకి వచ్చిన తర్వాత యుద్ధం మొదలు పెట్టినాం. ప్రతి రేపు పొద్దున మనకు హైకోర్టులో సుప్రీంకోర్టులో సాక్ష్యాలు కావాలి. ఎక్కడెక్కడ కొట్లాడినాం, ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళ పైన కేసులు వేసినాం, ఎక్కడెక్కడ మన వాళ్ళ పైన అక్రమంగా పోలీసు వాళ్ళు కేసులు పెట్టిరు, అవన్నీ ఆధారాలతో సహా లాయర్తో కొట్లాడిపిస్తాం, లాయర్తో వాదన చేపిస్తాం. చట్టంలో ఎందుకొరకు మార్పు కావాలో కొంటున్నది ఎవడో తెలియదు. ఈ రోజులలో ముత్తూట్ ఫైనాన్స్లు, శ్రీరామ్ గోల్డ్ దాంట్లో రైళ్లు పెడతా ఉన్నారు దొంగలు. రైళ్లు పెట్టి అవి ఎక్కడనే వదిలేస్తా ఉన్నారు, ఇడిపియకుండా వచ్చి షాపులు చూపెడతా ఉన్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే, నాకు కొంతమంది రిటైర్డ్ జడ్జీలు లాయర్లు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయినాను. ఆ దొంగలను పోలీసు వాళ్ళే బెయిలిచ్చి బయటకు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఒక దొంగను అడ్డం పెట్టుకొని 10-12 షాపులలో బంగారాలు వసూలు చేసి మళ్ళీ రిమైండ్ చేస్తారు. రిమైండ్ చేసిన తర్వాత మళ్ళీ బెయిల్ ఇప్పిస్తారు, వదిలేస్తారని చెప్పి. కొంతమంది దొంగలైతే కొంతమంది పోలీసు వాళ్ళకి బిల్డింగులు, ప్లాట్లు కొనిచ్చిరట. అవన్నీ ఇంటా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చెప్తున్నా, దయచేసి మీరు బంగారాలు పైసలు కట్టించకండి. మీ వాటాల కోసము కట్టిపిస్తే మట్టుకు సీరియస్గా ఉంటుంది. ఏదన్నా ఉంటే లీగల్గా ఫైట్ చేద్దాం. కొనని నేరానికి ఎందుకు కట్టాలి మనోళ్ళు? చెయ్యని నేరానికి ఎందుకు అది చేయాలి? త్వరలో ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఉన్నాం. కలిసిన తర్వాత మనం అన్నీ చెప్తా ఉన్నాం కదా, సుప్రీంకోర్టులో, హైకోర్టులో వేయాలి, ప్రతిపక్ష నాయకులను కలవాలి, వాళ్ళను అందరు నొప్పించాలి, ఊరికే కాదు. అవన్నీ చేయబోతా ఉన్నాం, వరకు నడుస్తూ ఉంది. ఈ చట్టంలో మార్పు అయిపోయిన వెంటనే బిజినెస్లు ప్రారంభమవుతాయి. ఏ కార్పొరేట్ సంస్థలైతే స్వర్ణకార వృత్తిని దెబ్బతీసినాయో, ఏ కార్పొరేట్ సంస్థలైతే కార్పెంటర్ వృత్తిదారులను దెబ్బతీసినాయో, ఏ కార్పొరేట్ సంస్థలైతే విశ్వకర్మ వృత్తులను దెబ్బతీసినాయో, లోకల్ వ్యాపారస్తుల వృత్తులను దెబ్బతీసినాయో, వాటన్నిటికీ పూర్వ వైభవం కంటే బ్రహ్మాండమైన వైభవం వచ్చే విధంగా చేయడమే, సంస్థలు స్థాపించడమే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ముందున్న లక్ష్యం. కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి కూడా భయపడొద్దు. ఎవడన్నా మిమ్మల్ని సంఘ నాయకుడు భయపెట్టినా, బెదిరించినా, మీటింగులు పెట్టుమంటే బెదిరించినా, ఏదైనా ఏమంటే బెదిరించినా వెంటనే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి ధైర్యంగా. మీ వెంట ఉంటుంది దమ్మున్న ఛానల్, దుమ్ము లేపడానికి వచ్చిన ఛానల్, దుమ్ము లేపే ఛానల్. ఒట్టి ఛానల్ కాదు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్. ఎన్ని దక్కా మొక్కలు తిని, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని కూడా నడుపుతూనే వస్తున్నామంటే ఎంత దమ్ముంటే నడుపుతాం, ఎంత గడ్స్ ఉంటే నడుపుతాం. అది గుర్తుంచుకోవాలి. కింద నెంబర్లు స్క్రోల్ అవుతూ ఉంటాయి. మళ్ళీ కూడా చెప్తున్నా, 9366172015కి ఫోన్ చేయండి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు ఇబ్బందులకు గురి చేసినా, మీకు ఫేక్ పోలీసు వాళ్ళు ఫోన్ చేసినా, ఒరిజినల్ పోలీసు వాళ్ళు ఫోన్ చేసినా, సంఘ సభ్యులు మిమ్మల్ని బంగారం కట్టుమన్నా, పైసలు కట్టుమన్నా ధైర్యంగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై విశ్వకర్మ. వెండి బంగారం వ్యాపారస్తుల నాయకత్వం వర్ధిల్లాలి, స్వర్ణకార వృత్తిదారుల నాయకత్వం వర్ధిల్లాలి, విశ్వకర్మల నాయకత్వం వర్ధిల్లాలి.